సో ఎలా మీరు వైసీపీలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? జగన్ గారితో మీ ప్రయాణం ఎలా సాగింది? ఇప్పుడు ఎలా సాగుతుంది? బేసికలీ నేను కడప జిల్లా చెందినవాడిని. యూజువల్గా అంటే 1985 ఓకే 1980 దశకంలో ఆ రోజుల్లో కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ అప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యి 83లో అంత ఇది ఉన్నా కూడా కడప జిల్లాలో చాలామంది యువతకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ రాజశేఖర రెడ్డి అనే ఆయనకు పొలిటికల్ హీరో. సినిమాల్లో వీళ్ళందరికీ హీరో ఉన్నట్టు. కానీ ఆ రోజుల్లో 80 దశకంలో రాజకీయాల వైపు ఎవరికైనా ఒక అవగాహన కానీ ఒక ఆసక్తి కానీ ఉండే వాళ్లకు రాజశేఖర రెడ్డి గారు పెద్ద హీరో. అలాగా రాజకీయాల వైపు ఆకర్షితులైతూ తద్వారా నేను బతుకుదెరువు రీత్యా అనొచ్చు, ఉద్యోగ రీత్యా అమెరికాకు పోవడము. అమెరికాలో ఉన్నప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి, రాజశేఖర రెడ్డి గారి 2004, 2008 ప్రభుత్వాలు, తర్వాత రాజశేఖర రెడ్డి గారి అన్ఎక్స్పెక్టెడ్ డెత్, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అలాగా జగన్మోహన్ రెడ్డి గారితో చేయలేదు. పార్టీకి అమెరికా కన్వీనర్గా ఉంటూ పనిచేసిన తర్వాత పార్టీ ప్రభుత్వంలో వచ్చినాక కడప జిల్లాకు చెందిన మధ్యతరగతి కుటుంబం నుంచి నేను ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత, ఆర్థిక ప్రాధాన్యత లేకపోయినటువంటి కడప జిల్లాకు సంబంధించిన ఒక బలిజ సామాజిక వెనుకబడిన బలి సామాజిక గుర్తించి నార్త్ అమెరికాకు, అంటే ఇప్పుడు నార్త్ అమెరికా అంటే ఇప్పుడు అమెరికాలో మీకు తెలుసు ఈ రెండు పార్టీలు నడిపే ప్రధాన సామాజిక వర్గం వాళ్ళు చాలా కీలకమైన పొజిషన్లో ఉంటారు అక్కడ. ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఫేమ్లో కానీ నాకన్నా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మన కడప జిల్లాకు చెందినవాడు, బలిజ కులానికి సంబంధించినవాడు అని చెప్పేసి నాకు 5 ఏళ్ళు ఆయన ప్రభుత్వంలో 5 ఏళ్ళు కూడా ఒక క్యాబినెట్ హోదా కల్పించి నాకు నార్త్ అమెరికాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా నియమించడంతో పాటు నాకు అన్ని రకాలుగా ప్రోత్సాహమైంది, ఎప్పుడైనా కూడా ప్రోత్సాహం అయింది ఉండేది. అంటే నా వరకు నేను ఈ పార్టీని చూసే దృష్టిలో కష్టపడ్డ వాళ్ళను గుర్తించడం కానీ సామాజిక వర్గాలను బేరీజు చేసుకోవడం కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీల కన్నా ముందుంటాడు. కాకపోతే ఏంటంటే ఆయన ప్రభుత్వంలో ఉన్నిందే 5 ఏళ్ళు, 5 ఏళ్ళు 2-3 ఏళ్ళు కోవిడ్ దాంతో పోయి రాష్ట్రాన్ని ఆ కోవిడ్ మహమ్మారి నుంచి తీసుకోవడంలో అయితేనేముంది. అలాగే మాకు ఒకరిగారి శత్రువుని ఇదండి చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రాక్షసుడు, ఆయనతో పాటు ఈ సినిమాలు ఆయన ఇద్దరు కలిసి అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పెడుతూ అన్ని దానిలకు వచ్చేస్తూ ఉన్నాం. ఆ ప్రభుత్వంలో కొంతమేరకు ఏదన్నా జరిగిండొచ్చు కానీ బట్ కష్టపడిన వాళ్ళని గుర్తించడం కానీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యతలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతనే ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఏ నాయకుడికైనా ముందస్తులో ఉంటాడు అని. ఓకే, సహజంగా కడప జిల్లా కానీ లేదంటే రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ప్రాంతాల్లో బలిజలు అంటే కొంత టీడీపీకి మొగ్గు చూపుతారు, కొంత టీడీపీకి లాయల్గా ఉంటారు. ఎక్కువ మంది నేతలు కూడా టీడీపీయే ప్రొడ్యూస్ చేసిందనే ఒక వాదన ఉంది. మీరు ఎట్లా కాంగ్రెస్తో నాడు కాంగ్రెస్తో కానీ వైఎస్ఆర్ గారితో కానీ జగన్ గారితో కానీ ఇంత క్లోజ్గా సెయిల్ అవ్వడానికి ప్రధానమైన అంశాలు ఏంటి, కారణాలు? దీన్ని కొంచెం డీప్గా కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశం ముందు బలిజల కడప జిల్లాకు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ముందు తెలుగుదేశం పుట్టుక ముందు కాంగ్రెస్ పార్టీలో రాజంపేట కాన్స్టిట్యున్సీ ఎంపీ సెగ్మెంట్లో ఒక్కసారి ఫస్ట్ టైం విశ్వనాథ్ రెడ్డి గారు అంటే కాన్స్టిట్యున్సీ పుట్టినాక స్వాతంత్రం వచ్చినాక తప్పనిస్తే అప్పటి నుంచి కూడా ఇందిరాగాంధీ నేతృత్వంలో కానీ అక్కడి నుంచి స్టార్ట్ అయిన రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయాలంత వరకు బలిజ సామాన్య వర్గానికి ఎంపీ టికెట్ ఉండేది అక్కడ. కాంగ్రెస్ నుంచి పార్థసారథి గారిని వాళ్ళ అబ్బాయి కూడా మళ్ళీ ఎవరో వాళ్ళంతా పట్టింది. పార్థసారథి గారిని ఆయన ఒక 4-5 సార్లు చేశాడు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయించి అన్నయ్య గారి సాయి ప్రతాప్ అని ఆయన బలిజ కులానికి చెందిన అతను 5-6 సార్లు ఎంపీగా ఉన్నాడు. సో అక్కడ నుంచి బలిజలకు ప్రాధాన్యత అవుతుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత రామారావు కొంత ఒకరిద్దరు నాయకులకి అంతేం కాదు, ఆయన కూడా ఒక ఎంపీ పాల్గొన్నాడు, ఒక ఎమ్మెల్యేని రామచంద్రయ్యకు ఇవ్వడం అనేది జరిగింది. అది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రాదేశికంగా ఉన్న పబ్లిసిటీ దాంతో చంద్రబాబు నాయుడు తరహా దాంతో చూపించుకోవడం తప్పనిసే ప్రాధాన్యత జరిగిందని రాయలసీమలో జరిగిందని అన్నమాట ఉత్తరే. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు రాయదుర్గం నుంచి హులికుంటప్పని ఆయనతో పాటు సేల్ చేసిన ఆయన ఉన్నాడు. చాలా మంది ఉండేవాళ్ళు. అదే ప్రాధాన్యత వెంకటరమణ అనే తిరుపతి నుంచి ఉన్నాడు. తర్వాత అట్లేం కాదు. కాకపోతే తెలుగుదేశం ప్రాదేశికంగా
తన స్వతహాగా వాళ్ళకు ఉండే లక్షణాలు చూపిస్తారు. క్లియర్గా చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వద్దాం, అదంతా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఓకే. మాకు రాయలసీమ నుంచి దాదాపు 10 మందికి, ఇప్పుడు అనంతపూర్ జిల్లాలో తీసుకుంటే నవీన్ నిచ్చల్ గారు ఎమ్మెల్యే స్థాయి నాయకునికి ఒక రాష్ట్ర స్థాయి సంస్థకు అధ్యక్షుడిగా పెట్టాడు. అలాగే మహాలక్ష్మి శ్రీనివాస్ అంటాడు, ఆయన తెలుగుదేశంలో ఏమో తిరిగి వచ్చినాడు. ఎప్పుడు ఆయనకు వచ్చిన పదవులు ఏమన్నా. మహాలక్ష్మి శ్రీనివాస్ గారికి అనంతపూర్ హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అథారిటీ, అంటే దాదాపు హిందూపూర్ అనంతపూర్ అసెంబ్లీ జిల్లా స్థాయి, జిల్లాలో ఉండే పెద్ద స్థాయి 2 జిల్లా పరిషత్ చైర్మన్ స్థాయి పదవి ఆయనకి ఇచ్చాడు. కడప జిల్లాకు వస్తే నేను చెప్పిన నాకు అసలు వాళ్ళందరికీ నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళకు ఒక స్థాయి ఉండేవాళ్ళు, వాళ్ళు ఎమ్మెల్యే స్థాయి అనుకోవచ్చు వాళ్ళు. నేను చిన్న కుటుంబం నుంచి వచ్చినాను, ఉద్యోగం ప్రాధాన్యత ఉండే కుటుంబం నుంచి వచ్చినాను. మళ్ళీ కూడా నాకు 5 ఏళ్ళు క్యాబినెట్ స్థాయి రోల్ ఇచ్చాడు. చాలా తక్కువ మందికి 5 ఏళ్ల పాటు 5 ఏళ్ళకి ఇచ్చాడు. అలాగే కడప జిల్లా నుంచి నా బంధువు, సమీప బంధువు, ఒక కజిన్ గురుమోహన్ అని పరంధామైన ఆయన, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళ కుటుంబం అంతా కష్టకాలాల్లో కూడా బద్వేల్ ప్రాంతం నుంచి రాజశేఖర రెడ్డి గారిని అలాగే జగన్ గారితో సేలేస్తున్నారు. అప్పుడు మాకు తెలుగుదేశంలో వీరారెడ్డి గారు, విజయం రెడ్డి గారిని పెద్ద తెలుగుదేశంలో స్ట్రాంగ్ టాల్ లీడర్ ఉండేవాడు, ఆయన తొక్కడమే పని. అటువంటి పరిస్థితిలో ఉన్న పరంధామయ్య కొడుకును గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ చేసినాడు. నా ఓ కజిన్ మామ కొడుకుని రాజంపేట నుంచి మున్సిపల్ వైస్ చైర్మన్ చేసినాడు. తర్వాత తిరుపతి నుంచి పోకల అశోక్ గారు ఆయన టీటీడీ బోర్డు మెంబర్ చేసినాడు. నంద్యాల నుంచి ఆయన పేరు ఏదో ఇప్పుడు ఏపీపీఎస్సి బోర్డు మెంబర్గా ఉన్నాడు. ఇలా ఇంకా చాలా మందికి, ఇంకా బోర్డు డైరెక్టర్లు చాలా మందికి ఇచ్చినాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళు దాటిపోయింది. జనసేనతో పొత్తు, అంటే కాపులకు సంబంధించిన ఒక కీలకమైన నాయకులతో పొట్టు పెట్టుకుని కూడా ఎంతమందికి ఇచ్చిన వాళ్ళ పదవులు చెప్పండి. కొట్టుకొని చేస్తాను వాళ్ళు. ఎవరికి ఇచ్చారు? సరే, పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్యే టికెట్ తిరుపతిలో ఇచ్చినారు, సీనన్న ఆయన గెలిచి, అది వదిలేస్తే పదవులు ఎంతమందికి ఇప్పటికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వలేదంటారా? చెప్పండి, మీరు ఉన్నారు కదా, వాళ్ళనే చెప్పండి. తెలుగుదేశం వాళ్ళనే వచ్చి నన్ను ఒక ఎగ్జాంపుల్ 5 ఏళ్ళు నేను క్యాబినెట్ స్థాయి హోదాలో ఉన్నాను, కడప జిల్లా నా పేరు అందరికీ తెలుసు, నాకు ఒకరిని వచ్చి వాళ్ళని చెప్పండి మాకు క్యాబినెట్ స్థాయి రోల్ ఇచ్చాడు అని చూపించమని చెప్పండి.